అయ్యో బాగుంది ముఖం. అరే ఏంటి కూర్చున్న వాళ్ళు వాళ్ళు జరుగుతారా? హాయ్ బాబా, నేను వాళ్ళని కావాలనుకుంటున్నా. ఒకసారి కూర్చున్నారు. హాయ్ అంతరా? అది అబ్బాయి ఎంత శాంతంగా ఉందో. అయ్యో పాపము అనబడేటువంటి ఎంత ప్రశాంతంగా ఉందో, పాపంలో ఉండే వారందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. నేను కూడా ఆ పాపంలోనే కూర్చున్నాను చెప్పి ఆయన కూర్చున్నాడు. తర్వాత కూర్చొని ఇప్పటికి అంటలేదుగా సేపని ఇలా చూద్దాం. సేపన్న పైకి వచ్చి అన్న కూర్చుందా ఏం అందేగా అడిగిపోతే ఇదే రావట్లేదు. పాపము అనబడిన యొక్క స్థలం మందే కదా, నేను అట్లా తిరిగి వచ్చి మరలా ఇక్కడే కూర్చుంటున్నా అన్నాడు. కానీ పాపంలో నుంచి లేవలేకపోతున్నాడు. రావట్లేదు. కాపాడడానికి ఇప్పుడు ఆయన పాపములో నుండి ఎవరైనా వచ్చి లేవనెత్తాలి. ఎవరొచ్చి లేవనెత్తారు? రావాలి త్వరగా. ఏంటిది సమస్య? నమస్తే అన్న. అవును కూర్చున్నా. ఏం లేకపోతున్నా అన్న. నీ బాధ ఏంటి ఒకసారి చెప్పు నాకు. కావాలని కూర్చున్నా. ఈ బురద సుబ్బారావు గురించి విన్నావా? ఈ ఊర్లో ఈ ఊర్లో హడల్ హడల్. ఈ సమస్య ఏంటి చెప్పు నాకు. సమస్య కూర్చున్నాను. వేయలేకపోతున్నా. చిటింగ్ రాత లేదు, నీకేమైనా ఇబ్బందా? ఏ పన్నా ఇందులో ఎలా ఇరుక్కున్నావురా? కూర్చున్నా. అవునని కూర్చున్నాను. అబ్బా నా మందంతా దిగిపోయింది. కానీ నా ఎనర్జీ కోసం ఫుల్ క్వార్టర్ అయితే వస్తా. ఒక ఏపాలి అన్ని నవ్వడానికి వచ్చింది. అన్ని ఏపడానికి ఎవరిలో కొన్ని పంపించాయా? దేవుడా ఎవరయ్యా? ఎవరు నువ్వు? నా పేరు మార్నింగ్ స్టార్ అని తెలియదు నీకు? అన్ని స్టార్ గారు సినిమాలంతా బాబు నా ఫ్యాన్ అంటున్నావు. మరి నేను వస్తే ఇంకా లేకుండా కూర్చున్నావేంటి? తను తను అంటే ఇక్కడ పోయి బయట పడుతావు అటు. నేను నా సినిమా చూడలేదా? నా సినిమా చూడలేదా? మొన్న వాళ్ళని అక్కడ దంతే ఎగిరి బంగాళాఖాతంలో పోయి పడ్డారు. లేకపోతున్నాండి. నా ఫ్యాన్ అంటున్నావు. మరి నీకు నా ఫ్యాన్స్కి ఆపద వస్తే అరక్షణం కూడా ఆపలేను, ఆగలేను. ఇప్పుడు చూడు నిన్ను ఎలా లేపుతాను. లే ఏంటి లేవాలి? లే నన్ను పిలిచింది ఎవరు? నిన్నెవరా ఇక్కడ
పిలిచారు? ఇక్కడ నన్ను పిలిచింది ఎవరు? ఎవరు? సుబ్బారావు ఈయన వాళ్ళే కాలేదు చెప్తారండి. బురద సుబ్బారావా? నీకు వాటిని ఒక తొడ కొట్టానంటే ఎగిరి ఉతల పడతాను. నువ్వేంట అతను లేకపోతే ఎగిరి గంతేస్తాను. నా సంగతి తెలియదు. మొన్ననే ఒక షోకి వెళ్ళి మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తే 10 మంది నా ఇంకా క్యూ కట్టాడు తెలుసా? ఒకసారి వేస్తాను చూడు. లేవాలి, ఏదో మిస్ఫైర్ అయింది. ఇప్పుడు చూడు నేను ఎలా లేపుతాను. హలో సార్, హలో సార్ సార్ నాకు షూటింగ్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అయ్యో ఇతనేంటయ్యా నిన్ను లేపుతాను నన్ను పడేసిండు. వల్ల కాదు కానీ నాకు తెలిసిన ఒక మంత్రగాడు అతను నిన్ను లేపుతాడు, జాగ్రత్త కూర్చో. నేను పెద్ద మంత్రికుడిని. ఏమైంది నీ సమస్య? సమస్య అండి ఈ కుర్చీలో మంత్రాలు ఉన్నాయి. రామాదని సాలి కానీ అతను లేవు ముందు పిల్లోడు కన్నా నీకే రా మంత్రం ముందు. నాకు వద్దు, పిల్లోడు భయపడతాడు. మంత్రాలు చదువుతుండ్రా, చదువుతున్నా విను, చదువుతున్నా విను. చదివి అయిపోయిందిరా, లేరా. ఓం భీం స్వ, ఓం భీం స్వ. ఏంటా ఈ మంత్రాలు పనిచేయట్లే? శిషా, మన మంత్రాన్ని తీసుకున్నారా? ఓం భీం స్వ, ఓం భీం చదవట్లే, ఓం భీం చదవట్లే, ఓం భీం చదవట్లే. ఏంటా అతను లేకపోతే చదువుతా ఉన్నవాడు భయపడినవాడు పేరు మొత్తం మారుతున్నాయా? లేపుతా లేపుతా, మంత్రాలు అది లేపుతా. లేపాయా? ఇతనేంటయ్యా నిన్ను లేపుతాను, అతను మడిపోయాడు.
అందరి వల్ల మాస్టర్ వల్ల కాదు కానీ నాకు తెచ్చిన ఒక పాస్టర్ ఉన్నాడు. ఏమైంది బాబు, ఏమైంది మీకు? ఏది ఇక్కడ అంత హడావిడిగా ఉంది? ఇదేమిటండి? నేను దైవ సేవకునండి, పాస్టర్ని. ఎవరన్నా? నేను పాస్టర్ని. మాస్టరా? దేవుని వాక్యం ప్రకటిస్తాను. ఏమైంది ఇతనికి ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నాడు? ఈ కుర్చీ చూస్తుంటే చాలా లోకానుసారమైనటువంటి కుర్చీలో ఉంది. ఒకసారి ఇందులో కూర్చుంటే ఇంకెవరు లేలేరు. మీరంతా ప్రయత్నించినా కానీ మీరు మీ సొంతంగా లేద్దామనుకున్నా లేవలేదు. ఇది కేవలం దేవుడు మాత్రమే మిమ్మల్ని లేపగలడు. యేసుక్రీస్తుకు మాత్రమే ఆ శక్తి ఉంది. యేసు శక్తిలో ఉంటే ఇతను లేస్తాడా? ఖచ్చితంగా శక్తి ఉన్న ఆ మందంతో వదిలేసుకుంటా. ఆ శక్తి ఆయన మంత్రాలనే వదిలేసుకుంటా. ఆయన శక్తిగా ఉంటే నేను నా సినిమాలు డ్యాన్స్ అన్ని వదిలేసుకుంటా. మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా అతను లేస్తాడు. మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు లేపగలరని మీరు నమ్ముతున్నారా? మీరు ప్రయత్నించండి, మీరు నమ్ముతావు. బాబు నువ్వు నమ్ముతున్నావా దేవుడు లేపగలరని? ఓకే, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకో. దేవుడా నువ్వు లేపని ప్రార్థన చేయి. జస్ట్ విశ్వసించు, దేవుడి మీద విశ్వాసం ఉంచి నేను ఆయన లేపగలను. తండ్రి, ఈ వ్యక్తిని లేపండి. మీరు శక్తిగలైనటువంటి దేవుడు అని నేను నమ్ముతా ఉన్నా. అతని విశ్వాసాన్ని మీరు బలపరచండి. యేసు నామంలో ఇతను ఈ కుర్చీలో నుంచి లేవని కాక, పాపం అనేటువంటి కుర్చీలో లేవని కాక. ఆమేన్. అనిపించింది. బాబు ఒకసారి లేవు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. మంత్రజ్ఞుల వల్ల కాదు, యాక్టర్ల వల్ల కాదు, డాక్టర్ల వల్ల కాదు, పాపము నుండి బయటికి తీసుకొని రాగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే ఉన్నది. యేసుక్రీస్తు నామములోనే అంతటి గొప్ప శక్తి ఉన్నది. దేవుడి బిడ్డలు నిండారుగా దీవించునుగాక. హల్లెలూయా. కూర్చోండి.